మొక్క పెట్టిన 2.5 సంవత్సరాలకు మిరియం పెట్టొచ్చండి, 2.5 years. దాన్ని పాగించు. ఆ తర్వాత సంవత్సరంలో అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే. మిరియం తీగ ఒక్క అనేది సహజంగా కొంచెం కూలింగ్ అట్మాస్ఫియర్ ఇస్తుందండి సాయిల్కి కానీ. ఫిల్టర్డ్ సన్లైట్ అండి, సన్లైట్ని కంట్రోల్ చేస్తుంది కదా, డైరెక్ట్ సన్లైట్ కాకుండా ఫిల్టర్డ్ సన్లైట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక్కకి పాకించిన మిరియం ద్వారా అంటే ఎకరానికి 800 మొక్కలు మీరు చెప్తుంటే 800 మిరియాల మొక్కలు దీన్ని మనం పాకిస్తాం అంటే అన్నిటికీ పాకించడం సులభం కాదు, ఎందుకంటే అది రూట్ డిసీజ్ ఎక్కువ వస్తుంది మిరియంకి, అక్కడక్కడ చచ్చిపోతూ ఉంటాయి ఒకటి. రెండోది ఏరియేషన్ ఉండాలండి, లోపల వెలుగు పడాలి. అన్నిటికీ వేసేస్తే వెలుగు కవర్ అయిపోతుంది. ఓ 50%, 600 మొక్క ఉంటే 500 మొక్క ఉంటే 250, 300 మొక్క తీగలు పెప్పర్ వేసుకోవచ్చు. ఎంత ఈల్డింగ్ తీసుకొని అవకాశం ఉందండి, ఛాన్స్ అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక ఎకరానికి ఇన్ని క్వింటాలు తీసుకోవచ్చు అన్న ఐడియా ఏమైనా ఉందా? మీరు 1.5 kg అయితే డెఫినెట్గా మిరియాలు వస్తాయండి ఎస్టాబ్లిష్ చేసిన తీగకి. పర్ ట్రీ నుంచి యావరేజ్. ఓకే. ఒక్కోదానికి 6 రావచ్చు, ఒక్కోదానికి 2 రావచ్చు. యావరేజ్ 3 kgs. 3 kgs యావరేజ్. 1.5 kg పర్ ఏకర్ యావరేజ్ ఎంత తీసుకోవచ్చు? యావరేజ్ అంటే 350-400 కిలోలు తీసుకోవచ్చు వస్తుంది. వాళ్ళ ప్రైస్ ఎక్కువ ఉంది కదండి. మీరు ఎంతకి ఇస్తున్నారు సార్ ప్రైస్? మేము ఇచ్చేది 600-700 అట్లా ఆ రేంజ్లో. మీరు ప్రాసెస్ చేసి ఇచ్చేస్తున్నారా లేదంటే రా ఇచ్చేస్తున్నారా? ప్రాసెస్ చేసేది, కలర్ తెప్పించి దాని బ్లాక్ కలర్ వస్తుంది, దానికి టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ అడాప్ట్ చేసుకుని మేము ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకుని చేస్తాం. అది చెప్పే అవకాశం ఉంది సార్ ఆ టెక్నిక్ ఏంటనేది? ఇది చెప్పండి, సీక్రెట్ ఏం లేదు, రైతులకు అందరికీ ఉపయోగపడే విషయమే అది. డెఫినెట్గా. సో తర్వాత ఇక్కడ ఇంకో దానికి వస్తే మన ఈ క్షేత్రంలో వెనీలా కూడా మీరు పాగించారు. మీ వెనీలా కూడా ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా దాని మీద మీకు మంచి అవగాహన ఉంది. దాన్ని ఎందుకు సాగు చేయలే అంటే మన దగ్గర ఎందుకు విస్తీర్ణం పెరగలేదు? ఇప్పుడు చేసుకుంటే ఎలాంటి పరిస్థితులు చేసుకుంటే దాన్ని పెంచుకునే అవకాశం ఉంది? వెనిల్లా దగ్గరకు వచ్చేటప్పటికి చాలా సెట్ బ్యాక్స్ జరిగాయి లోగడ. దాని మీద రైతులందరూ కూడా తడిచిపోయారు, వేయడానికి ఇబ్బంది పడ్డారు. ఇవాళ కూడా లాభం వస్తుందని తెలిసినా కూడా దాంట్లోకి ఎంటర్ కాలేకపోతున్నారు. బికాజ్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకటి, జనరేషన్ గ్యాప్ ఒకటి. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఉత్సాహం, వాళ్ళ అవగాహన పెంచుకుని వాళ్ళు చేశారు. మరి గ్యాప్ వచ్చేసింది, 20 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. అప్పటికి ఇప్పటికి మనం చేసిన దానికి ఇప్పటికేను. అంటే ఎలాంటి సెట్ బ్యాక్ సార్? అంటే 20 years బ్యాక్ ఎలాంటి సెట్ బ్యాక్స్ జరిగినాయి అంటారు దీంట్లో ఈ వెనీలా ఇండస్ట్రీలో? 20 years బ్యాక్ కాదండి అది, ఇప్పుడు వచ్చేసినాయి అవన్నీ కూడా. జనరేషన్ గ్యాప్ వచ్చింది. పెద్ద టైకూన్ వచ్చి మొత్తం పంట అంతా పోయి 4 ఏళ్ళు ఇది బాగా ఇక్కడ రేటు పలికింది. ఎప్పుడైతే అక్కడ క్రాప్ వచ్చిందో ఇక్కడ డిక్లైన్ అయింది. ఇక దీని మీద రైతులు కూడా ఏమయ్యారంటే ఫ్యామిలీస్ ఎక్కడికక్కడ డివిజన్స్ అయిపోయాయి. ఈ డివిజన్స్ అవడంతో పెద్దవాళ్ళందరూ కూడానేమో రిటైర్ అయిపోయారు, మనవరాళ్ళతో ఆడుకుంటున్నారు. పిల్లలేమో సాఫ్ట్వేర్ జాబుల కోసం అమెరికా అని, బ్రిటన్ అని. సో ఇప్పుడు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికి కూడా 4,500 3,500 kg ఉందండి పచ్చికాయలు. పచ్చికాయలు ఎలాంటి జాగ్రత్త? ఈ ఒక్క సాగులు అంతర పంటగా వెనీలా కూడా సాగు చేసే అవకాశం చేయాలండి. అంటే దానికని పాలిష్ నెట్ అవసరం లేదండి. ఇప్పుడు ఒక మొక్క చూస్తున్నారు కదా మీరు, ఇదిగో ఇక్కడ దీనికి గార్లాండ్ చేసాం, దీనికి ఇట్లా గార్లాండ్ చేసాం, తీగ వేసి చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి అది పాకుతుంది. అది మళ్ళీ మేము డౌన్ చేస్తాం, మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ తీగ మీద వేస్తారు. ఈ తీగ మీద వేసి ఇలా ఇలా మళ్ళీ గార్లా అది మనం ఊరినే తీయొచ్చండి, వచ్చేస్తుంది. వచ్చేస్తుంది తీయచ్చు, మెల్లగా కణుపు దగ్గర పట్టుకోలేకండి, వచ్చేస్తుంది అక్కడ వరకు. అది కర్రతోటి ఇట్లా తిప్పేస్తారండి మా వాళ్ళు. ఇలా తీసుకొని దీని మీద వేస్తాం, ఈ తీగ మీద అంతే. అక్కడ అది అట్లా ఇది మళ్ళీ పైకి వెళ్ళాలంటే మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళి లేదు, దీన్ని అసలు టిప్ కట్ చేసేస్తాం మనం. ఇక్కడ కింద నుంచి కట్ చేస్తాం, ఇక్కడ కట్ చేసేస్తాము. ఇక్కడ 1.5 feet, సుమారుగా 1 feet 1.5 feet ఇక్కడ కట్ చేస్తాం. ఇక్కడ నుంచి మీకు ఫ్లవరింగ్ వస్తుంది. కాకపోతే తీగ ఇంకా బలంగా ఉండాలి. ఇది లేత తీగ, ఇది ఎస్టాబ్లిష్ అవ్వాలండి. ఈ సంవత్సరం అంతా ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుని మేము నెక్స్ట్ ఇయర్కి దీన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాం. దీనికి వాతావరణం కనుక 35 degrees కంటే ఎక్కువ ఉండకూడదు అనేది ఉంది కదా సార్? మీకు 4-5 degrees ఇందులో తగ్గిపోయింది ఒక్క వేసేటప్పటికి. సాధారణ మన దగ్గర 42+ degrees వస్తాయి కదా సమ్మర్లో. అవునా, తోటలో ఉండదు అంతా, సరిపోతుంది. గార్డెన్లో ఉండదు. అవును, సరిపోతుంది. ఈ ఉష్ణోగ్రత సరిపోతుంది. సరిపోతుంది. ఓకే. ఇప్పుడు పాలినేషన్ ప్రక్రియ ప్రతి పువ్వుకి పాలినేషన్ చేయాలంటున్నారు కదా? ఆడపిల్లలు చేసేస్తారండి, మగ పిల్లలు ఏంటి ఆడపిల్లలు ఏంటి, ఈజీగా చాలా సులభం అండి. కాకపోతే అవగాహన పెంచుకుని క్రాస్ చేయటమే, దాన్ని ప్రాసెస్ చేయటమే, చిన్న సింపుల్ ప్రాసెస్. ఓకే. ఎనీబడీ వీ కెన్ ట్రైన్. ఇప్పుడు ఒక్క అనేది ప్రధాన పంటగా తీసుకుంటే అందులో మిరియం అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. వెనీలా కూడా ఇంకో పక్క నుంచి సాగు చేసుకుంటే వెళ్ళొచ్చు. ఇక మిరియం ఉంటే వెనీలా ఉండదండి. ఉండదు. అయితే వెనీలా లేకపోతే మిరియం ఏదో ఒకటే సాగు, అంతే. ఓకే.
ఇప్పుడు వెనీలా కూడా మనం సాగు చేసుకునే అవకాశాలు మన ఏరియాకి సూటబుల్ అని చెప్పేసి అంటారు. మోస్ట్ సూటబుల్ అండి. ఇది ఎవరు చొరవ తీసుకుని ముందుకు రాకపోవడమే లోపం. ఓకే ఓకే. ఇది ఒకవేళ వస్తే ఎంత ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉందండి, అదేం చెప్పగలరు? 800 గ్రామ్స్ నుంచి 1 కిలో దాకా తీసుకోవచ్చండి పర్ ట్రీ నుంచి పర్ క్రేపర్ నుంచి. 4 అడుగులకి 5 అడుగులు ఒక క్రేపర్ పెడతాం. అది ఓకే. ఇప్పుడు ఉన్నాయి చూసారుగా మీరు, చెట్టుకి 4 అడుగులు 5 అడుగులు గ్యాప్ ఉంది. ఇంచుమించుగా ప్రతి చెట్టుకి ఒక ట్రైన్ ఉన్నాయి ఇంచుమించుగా. మేము ఇక్కడ కూడా ఉంటుంది, మేము చూసి మేము ఎక్కించాలి పైకి. ఇక్కడ కూడా ఉన్నాయి. అది అగార్ ట్రీ అండి. ఇది అగార్ వుడ్. అవును. అగార్ వుడ్ వచ్చేసి మనకి సుమారుగా ఒక 2500 మొక్కలు ఉంటాయి మన దగ్గర. దానికి ఫంగస్ ఎనాక్యులేషన్ చేయాలి. ఆ ఫంగస్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది మనకి ఇంతవరకు మన అందుబాటులోకి రాలేదు. అది నేను ఇస్తానండి మీకు. అది నా దగ్గర ఉంది. మొత్తం ఎంత 2500 మొక్కలు అగరవుడ్ ఉన్నాయండి? ఉన్నాయి. ఓకే. దీంట్లో చక్కెరకేళి వేసాము అక్కడక్కడ. అటు చూడండి, చక్కెరకేళి చాలా బలంగా వస్తున్నాయి. చక్కెరకేళి గెలుందా? గెల్లేనట్టు నాన్న, కోసేసినట్టు. ఇలా మొక్కలు మీరు సప్లై చేస్తున్నారా సార్? ఎవరైనా రైతులకు వస్తే ఎక్స్టెండ్ చేయొచ్చు అండి. వీ విల్ కోఆపరేట్. మేము ఎక్స్టెండ్ చేస్తాం ఆ సహకారాన్ని. ఒక్క మొక్కలు కానీ, ఒక్క మొక్కలు కానీ, మీకు వెనలా కానీ. మిరియాలు సార్? మిరియాలు మేము చేయట్లేదండి. బహుశా చేస్తే అది కూడా చేయొచ్చు. మిరియాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటే బాగుంటుంది రైతులు ఒకవేళ చేయాలనుకుంటే కనుక? మిరియాలు వచ్చేసి చింతపల్లిలో ఉన్నాయి నర్సరీ, మీ గవర్నమెంట్ నర్సరీలో ఉన్నాయి. గవర్నమెంట్ నర్సరీ పాడేరులో ఉంది. అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు.